ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. టీ20 వరల్డ్ కప్లో గ్రూప్ దశ ముగిసింది. ఇప్పుడు సూపర్ 8 కొనసాగుతుంది. ఇక గ్రూప్ దశలో కాస్త సవాళ్ళు ఎదురైనటువంటి అంతిమంగా టీమిండియాదే పైచేయిగా కనిపించింది. డిఫెండింగ్ ఛాంపియన్ అజేయంగా సూపర్ 8లోకి అడుగుపెట్టింది. కానీ ఇక్కడి నుంచి మాత్రం ప్రయాణం అంతా సాఫీగా ఉండకపోవచ్చు. ఏ ప్రత్యర్థితోనైనా పోరు కఠినంగానే ఉంటుంది. అందులోనూ ఈ యొక్క సూపర్ 8లో ఇంకా అత్యంత కఠినంగా ఉంటుంది. సో తొలి దశలో ఈజీగా ఘటన అయితే వచ్చింది. కానీ ఇప్పుడు సూపర్ 8లో మొదటి మ్యాచ్లోనే గత టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో తలపడ్డటువంటి దక్షిణాఫ్రికాతో తలపడబోతుంది. గ్రూప్ దశలో భారత్ను మించి ఆధిపత్యం చెలాయించిన జట్టది. కాబట్టి సూపర్ 8తో శుభారంభం చేయాలంటే సూర్యసేన తమ ఆటను టాప్ గేర్లోకి తీసుకువెళ్లాల్సిందే. ఇక ఇదిలా ఉంటే ఇవాళ దక్షిణాఫ్రికాతో జరగనున్న సూపర్ 8 మ్యాచ్లో భారత జట్టులో కీలక మార్పులు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. గత గ్రూప్ దశలో నెదర్లాండ్తో మ్యాచ్ సందర్భంగా బెంచ్కే పరిమితమైనటువంటి అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి రానున్నాడు. దీంతో అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా పక్కన పెడతారా తనని అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. అతనితో పాటు జట్టులో నెమ్మదిగా ఆడుతున్నాడంటూ తిలక్ వర్మ పైన విమర్శలు వస్తున్నాయి. స్కోర్ సాధిస్తున్నాడు కానీ చాలా స్లోగా పరుగులు చేస్తున్నాడంటూ ఆరోపణల నేపథ్యంలో అతన్ని సూపర్ 8లో ఆడిస్తారో లేదో చూడాలి. ఇక మిగిలింది అభిషేక్ శర్మ. వరల్డ్ కప్కు ముందు ఇతనిపై భారీ హోప్స్ ఉండేవి. కానీ అమెరికాతో జరిగిన మ్యాచ్ దగ్గర నుంచి 2 రోజుల క్రితం గ్రూప్ దశలో జరిగిన నెదర్లాండ్ వరకు వరుసగా 3 డకౌట్లు అయ్యి ఇబ్బంది పడుతున్నాడు. దీంతో అతని స్థానంలో మరొకసారి సంజు శాంసన్కి అవకాశం ఇస్తారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అదే కనుక జరిగితే భారత్ టీంలో 2 ప్రధాన మార్పులు కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ సూపర్ 8లో కొత్త ప్రయోగాలు చేయడానికైతే ఎక్కువగా స్కోప్ ఉండకపోవచ్చు. అభిషేక్ శర్మ విఫలమైనప్పటికీ కూడా సంజు శాంసన్ కంటే కూడా ఎక్కువ అభిషేక్ శర్మ పైన నమ్మకం ఉంది అందరికీ కూడా. వరుసగా విఫలమవుతున్నాడు ఓకే, కానీ ఒకసారి గేర్లోకి వచ్చాడంటే ఆ తర్వాత ఆట ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అందుకే సూపర్ 8లో మళ్ళీ ప్రయోగాలు చేసి ఇప్పటికే వరుసగా 3 డకౌట్లు అవుతూ 3 మ్యాచ్ల్లో విఫలమైనటువంటి అభిషేక్కి మరొక ఛాన్స్ ఇచ్చి ఫామ్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు తప్ప మరలా బ్రేక్ ఇచ్చి శాంసన్కి ఇస్తే శాంసన్ కూడా మళ్ళీ విఫలమైతే మళ్ళీ బ్రేక్స్ పడుతూ ముందుకు వెళ్ళేటువంటి మార్పులే ఉంటాయి తప్ప ఒక కంటిన్యూటీ అనేది ఉండదనేది జట్టు యొక్క అంచనాగా భావించవచ్చు. అందుకే అభిషేక్ శర్మ మ్యాచ్లో ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది, ఎక్కువ ఛాన్సెస్. ఒకవేళ లేకపోతే సంజు ఇన్ అవుతాడు. బట్ ఏదైనా కూడా సూపర్ 8లో పోరు మాత్రం ఇప్పుడు చాలా టఫ్గా ఉండబోతుంది. ఒకవైపు జింబాబ్వే కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ గ్రూప్లో లీగ్ గ్రూప్లో టాప్ ప్లేస్లో వచ్చినటువంటి జింబాబ్వే శ్రీలంకను ఓడించింది, ఆస్ట్రేలియాను ఓడించింది టఫ్ టీంలని. సో అది చిన్న టీం కాదు. ఇప్పుడు సూపర్ 8లో అదొక చిన్న టీం అనేది కానే కాదు. దాంతో కూడా మనకు ఫైట్ ఉంది ఖచ్చితంగా. జింబాబ్వేని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. జింబాబ్వే కూడా మనకు టఫ్ టీమే. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే వీరందరితో పాటుగా వెస్టిండీస్ భీకరమైనటువంటి బ్యాటింగ్తో దూకుడుగా వెళ్తున్నటువంటి వెస్టిండీస్ టీంను మనం చూస్తున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా కసిగా వాళ్ళు ఫీల్డ్లోకి వస్తున్నారు. సో వీరందరూ కూడా మన గ్రూప్లో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క గ్రూప్ 8లో ప్రతి మ్యాచ్ కూడా ఇంపార్టెంట్. ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కూడా మరలా సెమీస్కి వెళ్ళడానికి మిగతా టీంల నెట్ రన్ రేట్ మీద డిపెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ చిన్న తప్పు చేయకుండా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది టీమిండియాకి. అందుకే ఇవాళ అసలైనటువంటి ఫైట్ ఉండబోతుంది. సౌత్ ఆఫ్రికా జరగబోయేటువంటి టీ20 సూపర్ 8 మ్యాచ్లో భారత బ్యాటర్ల ప్రదర్శన ఏ రకంగా ఉంటుంది, బౌలింగ్ దళం ఏ రకంగా ఉంటుంది, సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ని ఎలా కట్టడి చేయగలుగుతారు, వారి బౌలింగ్ని ఎలా అడ్డుకుంటారనేది హాట్ టాపిక్గా మారింది. ఈరోజు మ్యాచ్ చూస్తే మ్యాచ్ తర్వాత పరిణామాలతోటి సూపర్ 8లో ఒక అంచనా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మన గ్రూప్లో భారత టీం బలం ఎంత ఏంటనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో మిగతా జట్లకు కూడా హెచ్చరికలాగా పడేటువంటి అవకాశం ఉంది. ఏదైనా ఈరోజు సూపర్ 8 మ్యాచ్లో భారత సౌత్ ఆఫ్రికా మధ్యలో పోరు ఏ రకంగా ఉండబోతుందో చూడాలి మరి.